హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో 11వ అధ్యాయం చర్చిస్తున్నాము. నిన్న మనము 35వ శ్లోకం చర్చించాము. ఎక్కడైతే సంజయుడు చెప్తున్నారు, భగవంతుడు మాట్లాడిన తర్వాత అర్జునుడు ప్రార్థనలు అర్పించడం మొదలుపెట్టారని. సో ఏ భావంతో కృతాంజలి, ఇంకా భీత వేపమాన, సో ఇవన్నీ కూడా మనం నిన్నటి క్లాస్లో చర్చించాం. ఇంకా ప్రత్యేకంగా దాంట్లో నుండి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా మనం చర్చించాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము భగవంతుడి ముందు వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రార్థన మనం అర్పించాలి, మనకి తగినటువంటి భాషలో, రైట్. ఇంకా ఏ భావంతో, శరణాగతి భావంతో ప్రార్థన అర్పించాలి అని కూడా మనం చర్చించాము. సో ఇప్పుడు 36వ శ్లోకం నుండి మనం చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా అర్జునుడు తన ప్రార్థనలు చెప్పడం మొదలు పెడతారు. సో ఇందులో కూడా నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తున్నాను శ్లోకము, 36వ శ్లోకం. నేను చదువుతానండి. మీ పేరండి? సూర్యపద్మ. చదవండి మాతాజీ. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహుష్యత్తనురజ్యతే చ రక్షాంసి వీతాని దిశో ద్రవంతి సర్వే సమ నమస్యంతి చ సిద్ధ సంగాః. చదవండి అనువాదం. భావం. అర్జునుడు పలికెను, ఓ ఋషికేశ, నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఈ విధముగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులవుతున్నారు. సిద్ధగణము నీకు గౌరవముతో నమస్కరిస్తున్నా, రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతున్నది. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ మనం చూడగలుగుతున్నాము, అర్జునుడు ఏం చెప్తున్నారంటే అనేక విషయాలు ఈ ఒక్క శ్లోకంలో వ్యక్తం చేశారు. సో నీ నామమును విని జగత్తు ఆనంద భరితమై తున్నది అని చెప్పారు ఇక్కడ. సో భగవంతుడి నామము, రూపము, గుణము, లీల ఇవి చాలా చాలా దివ్యమైనది. ఇప్పుడు ఇది విని మనకు అనిపించచ్చు, ప్రభుజీ ఈ భగవంతుడి నామం అయితే చాలా మంది వింటున్నారు కానీ అందరూ ఆనందభరితులు అవ్వట్లేదే, అవునా? ఎందుకంటే మ్యాక్సిమం భగవంతుని నమ్మని వాళ్ళు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ఇంకా భౌతికవాదులు ఉన్నారు. సో ఇలా ఇలా చెప్పారు ఇక్కడ, మీ నామమును వినగానే అందరూ ఆనంద భరితమవుతున్నారని. సో ఎప్పుడైనా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఆల్దో భగవంతుడి నామం, రూపం ఇది చాలా దివ్యమైనది, ఆనందాన్ని కలిగించొస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రభుపాదుల వారి నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో, అంటే ఉపదేశామృతంలో ప్రీఫేస్లో ఏం చెప్తారంటే ఒక విషయము, ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి అనేది ఆ యొక్క ప్రాక్టీషనర్ యొక్క యాటిట్యూడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనే ఒక విషయం చెప్పారు. సో సాధకుడు ఎవరైతే ఉన్నారో వారి మనోభావం ఎలా ఉందో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం ఎంతవరకు ఎదుగుతామనేది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసాము, భగవంతుడి నామము చాలామందికి యాక్సెసిబుల్గా ఉంది.
ఇస్కాన్ మందిరము, లేకపోతే అనేక మంచి ప్రామాణికమైన సంస్థలలో ఉండేటటువంటి మందిరాలు అనేక మందికి యాక్సెసిబుల్గా ఉన్నాయి, అవునా కాదా? మరి దాన్ని అందరూ కూడా సద్వినియోగము చేసుకోవట్లేదు. ఉం? ఎందుకంటే వారి మనోభావం ఎలా ఉందంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. రైట్. సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పింది ఎవరికి, ఎవరైతే ఆ, భక్తి భావంతో ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ, అటువంటి వాళ్ళు భగవంతుడి నామం వినగానే వాళ్ళు ఆనంద రహితులు, ఆనంద భరితంగా అయిపోతారు. ఇంకా దానితో పాటు రెండవ లక్షణం కూడా చెప్పారు, అనురజ్యతే అని చెప్పారు. సో అనురజ్యతే అంటే ఏంటి? భగవంతుడి పట్ల ఆ, ఆసక్తి కూడా పెంచుకుంటారు. సో రెండు విషయాలు జరుగుతాయి అన్నమాట. ఒకటేంటి, ఒకటి ఆనందభరితంగా అయిపోవడము, ఇంకా ప్రహర్షతి, ప్రహర్షతి అంటే ఆనందభరితంగా అయిపోవడము, అనురజ్యతే అంటే భగవంతుడి పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం. సో ఈ రెండు కూడా అవుతాయన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చూస్తే భక్తి మార్గంలో ఒక ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఏంటి, భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోవడం. దట్ ఈస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ కాంపొనెంట్. అండ్ ఓవర్ టైం మనం చూస్తూ ఉండాలి నాకు భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుందా లేదా అని. సో ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న, మీరు హ్యాండ్ రేస్ చేసి చెప్పొచ్చు. సో నేను ఆ, నాకు భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుందా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? ఏవి ఏవి కొన్ని లక్షణాలు ఉన్నాయి? వాళ్ళ కథలు వినాలనిపించడం, అంటే పూజ చేయడం, మ్మ్. అంటే ఆ సత్సంగానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. మ్మ్. సో భగవంతుడి కథ వినాలనే ఒక తీవ్రమైన కోరిక ఉంది. ఇంకా దాని ద్వారా ఏర్పడుతుంది నాకు ఆసక్తి ఉంది అనేది. ఓకే, దట్ ఈస్ హరే ఫైన్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. అంటే ఇప్పుడు మనకు ప్రగతి, దేవునిలో ప్రగతి చెందే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం ఖాళీ ఉన్నప్పుడు అసలు ఖాళీ ఉండకుండా ఏదో ఒక బుక్ చదవడము, కథలు వినడము, జపం చేయడము, మ్మ్. అది బాహ్యంగా వేరే విషయాలలో పోకపోవడము అట్లా అనిపిస్తుంది ప్రభుజీ. సో ఏదో ఒక బుక్ అన్నారు మీరు, సో ఏ బుక్? అంటే భాగవతం అన్నా, ఓకే, భగవద్గీత, కృష్ణుని బుక్, ఓకే. సో అవి భగవంతుడితో చదవాలని, సంబంధించిన బుక్. ఆ బుక్కులు చదవాలనిపిస్తుంది ప్రభుజీ. అంటే ఇంకా మనం ఖాళీ ఉండకుండా, మైండ్ కూడా ఖాళీ చేయకుండా ఏదో మళ్ళీ ఆలోచనలు వస్తాయి పిచ్చి పిచ్చి అని. అందుకనే ఏదో బుక్ తీసుకొని కూర్చోవడం, లేకుంటే జపం చేయడం, క్లాసులు వినడం, యూట్యూబ్ లో దేవునివి అవన్నీ వినడం, అది మనకు ఇది అనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, కానీ అంటే ఒక రకంగా చూస్తే ప్రభుజీ సత్సంగం ద్వారా కూడా మనకి భగవంతుడిని దగ్గర అవటానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అవకాశం ఉంటుంది, కరెక్టే. అది వినటం ద్వారా కూడా మనం భగవంతుడిని ఆసక్తి పెరుగుతుంది, తెలుసుకోవాలి ఇంకా అదో అని. ఓకే, ఫైన్. సత్సంగం ద్వారా, దట్స్ ఓకే. ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇందులో ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం ఖాళీగా కూర్చుంటే మనసు అటు ఇటు భౌతిక విషయాలలో వెళ్ళిపోతుంది. సో అందుకనే కథ వినొచ్చు యూట్యూబ్లో. బట్ ఒక రకంగా మీరు చూస్తే దీన్ని, ఇది యాక్చువల్గా ఆసక్తి కాదు. ఇట్ ఈస్ భగవంతుడి పట్ల ఆసక్తి అంటే మనం భగవంతుడిని ఎలా సంతృప్తి పరచాలి అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, రాదర్ దాన్ నేను ఎలా టైం యూటిలైజ్ చేసుకోవాలి. అదర్వైజ్ నేను ఇప్పుడు ఖాళీగా ఉంటే మనసు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, దానికి బదులుగా ఇది చూస్తే బాగుంటుంది కదా. సో హియర్ ఇఫ్ యు సీ, ద ఆసక్తి ఈజ్ నాట్ ఆన్ గాడ్ ఆర్ కృష్ణ, ఇట్ ఈస్ ఆన్ మై ఓన్ సెల్ఫ్, దట్ ఐ వాంట్ మై మైండ్ టు బి స్టేబుల్. రైట్, ఇది మంచిదే, ఓకే, బట్ ఇనిషియల్ స్టేజ్లో ఓకే, బట్ దిస్ ఇస్ నాట్ రియలీ ఆసక్తి. ఓకే, ఇది ఒక జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను. ఓకే, సో యా, మైథిలి మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్తున్నా. హరే కృష్ణ. ప్రభుజీ, మనం భక్తిలో ఎదుగుతున్నాం అనడానికి మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, మీరే చాలా సార్లు చెప్పారు ఈ విషయము. భౌతికమైన విషయాల పట్ల మనకి ఆసక్తి క్రమంగా తగ్గుతూ పోతుంది అనేసి, భగవంతుడి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉన్నట్టయితే అప్పుడు మనకి భక్తిలో ప్రగతి చెందుతున్నట్లు అనేసి చెప్పారు ప్రభుజీ. విరక్తి అన్యత్ర చ అనేసి చాలా సార్లు మీరు చెప్పారు క్లాస్ లో కూడా. సో భక్తి పరేషానుభవ. ఎస్, సో మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్గా ఏంటంటే, ఐ మీన్ ఇట్స్ స్లైట్లీ క్లోజ్ బట్ ఆల్సో లిటిల్ బిట్ డిఫరెంట్. ఎందుకంటే నేను అడిగింది ప్రత్యేకంగా
భగవంతుడి పట్ల ఆసక్తి నాకు ఉంది అనేది ఎలా తెలుస్తుంది? మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే నేను భక్తిలో ఎదుగుతున్నాను అని ఎలా తెలుస్తుంది? దే ఆర్ క్లోజ్, అఫ్ కోర్స్, ఇట్స్ నాట్ డిఫరెంట్. బట్ యా, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఒక రకంగా మేము చూస్తే యూ కెనాట్ డినై. ఎందుకంటే భక్తి పరేషానుభవ విరక్తిరన్యత్ర చ అని చెప్పారు. సో ఆ శ్లోకంలో ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, ఏ విధంగానైతే ఒక వ్యక్తి అన్నం తింటాడు ఆకలిగా ఉన్నప్పుడు. సో ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తింటే ఏం జరుగుతుంది? ఒక తృప్తి కలుగుతుంది, ఆకలి తగ్గుతుంది. అవునా? తినే కొద్దీ ఆకలి తగ్గుతుంది. ఒక పాయింట్కి వచ్చేస్తాం, దాని తర్వాత ఇక నేను తినలేను. అదేవిధంగా ఆ శ్లోకంలో ఈ ఉదాహరణ ఇచ్చారు అద్భుతంగా. అదేవిధంగా భక్తిలో ఎదుగుతున్నవాడు, లేకపోతే భగవంతుడి పట్ల ఆసక్తి పెంపొందించుకుంటున్న వాడికి భౌతిక విషయాల పట్ల ఉన్నటువంటి ఆకర్షణ క్రమానుసారముగా తగ్గుతూ ఉంటుంది. ఎంత భక్తిలో ఎదుగుతామో అంత ఇది కూడా తగ్గుతుంది. ఏ విధంగా ఎంత తింటామో అంత ఆకలి తగ్గుతుంది. రైట్? ఒక స్టేజ్ వచ్చేస్తుంది, దాని తర్వాత ఇక నాకు వద్దు, ఇక్కడ దాకా నిండిపోయింది. అదేవిధంగా భక్తిలో కూడా ఒక స్టేజ్ వచ్చేస్తుంది, చాలా ఎదిగిన తర్వాత ఇక నాకు ఎటువంటి భౌతికమైన సుఖము వద్దు, పేరు ప్రతిష్ట, ఆ, ఇవన్నీ కూడా ఇంద్రియ తృప్తి, ఇవన్నీ కూడా. సో అలా అని మనం ఒక రకంగా చూడొచ్చు. ఇంకోటి, ఆసక్తికి రెండవ లక్షణం ఏంటంటే, ఎవరి పట్ల అయితే మనకు ఆసక్తి ఉంటుందో జనరల్గా అటువంటి వాళ్ళని మనం మర్చిపోలేం. అవునా? సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, దట్ అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం మనసులో గుర్తుపెట్టుకుంటాం. యా. సో అదేవిధంగా మనకు భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది అని అంటే ఖచ్చితంగా మనం అనుక్షణము భగవంతుడి స్మరణ చేస్తూ ఉంటాం. ఏదో ఒక రకంగా మనకు భగవంతుడు గుర్తొస్తుంటారు. మన జీవితంలో మంచి జరిగిన, బాహ్యంగా చెడు జరిగిన, మనల్ని ఎవరైనా పొగిడినా నిందించిన, అన్ని రకాల పరిస్థితులలో మనకు భగవంతుడే గుర్తొస్తారు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ సైన్ ఆఫ్ ఆసక్తి. అవునా? అలా. సో ఎస్, చాలా మంచిగా. ఎస్, రాధామాత చెప్పండి మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే అంటే కృష్ణ. కృష్ణాన్ని ప్లీజ్ చేయాలనుకుంటాం ప్రభుజీ. లైక్ Yes. అంటే మన ఇంట్లో వాళ్ళని కానీ ఎవరినైనా అంటే కృష్ణుడికి దగ్గరగా చేయాలనుకోవడం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, అంటే కృష్ణకి ఏది చేస్తే బాగా అనిపిస్తుంది అన్న దాంతో, అంటే ప్లీజింగ్, అంటే వావ్ ఇలా చేస్తే కృష్ణుడికి నచ్చుతుంది అన్న దాంతో ఆలోచిస్తాం అని అనిపిస్తుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. భావం కూడా ఇంపార్టెంటే. సో బికాజ్ ఎప్పుడెప్పుడు ఏంటంటే, నాకు భగవంతుడి పట్ల ఆసక్తి ఉండొచ్చు బాహ్యంగా, ఎందుకంటే నా పని నేను చేయించుకోవాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి. అవునా? ఎప్పుడెప్పుడు మనం చూస్తాం, చాలా తీవ్రంగా వ్రతాలు తపస్యలు చేస్తారు కొంతమంది. వాళ్ళని చూసి వామ్మో, వీళ్ళకంటే శుద్ధ భక్తులు అసలు లేని ఫీలింగ్ వస్తుంది మనకి. బట్ దాని వెనకాల ఉన్న భావం తెలుసుకోవడం కూడా అవసరం. సో చాలామంది ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు కర్మకాండంలో ఉండే తపస్యలు, వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవి అంత ఈజీ కాదు. మన కలియుగ వాసులు అసలు కర్మకాండంలో ఒకటి కూడా మనం చేయరాదు యాక్చువల్గా, అంత డిఫికల్ట్ అది. సో అంత కష్టపడి వాళ్ళు తపస్య చేస్తారండి. ఎస్ ఆర్ నో? యా. సో సో ఆ తపస్య చేయడానికి ఆ యొక్క దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు, చాలా తీవ్రతతో ఆరాధిస్తారు. ఏ విధంగా హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి ఎలా ఆరాధించాడు? బ్రహ్మదేవుడే దిగొచ్చారు. అవునా కాదు? కానీ భావం ఏంటి? సరైన భావం కాదు. సో దట్స్ వై రాధామాతాజీ మంచి పాయింట్ చెప్పారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ శ్రవణం పట్ల ఆకర్షణ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం భావం ఎలా ఉండాలంటే, నేను ఇదంతా చేసేది భగవంతుడి యొక్క సంతృప్తి కోసము. సో భగవంతుడిని ఎలా సంతృప్తి పరచాలి అనే ఒక ఆలోచనతో మనం ఇదంతా చేయాలి. దెన్ యూ కెన్ సే దట్ ఎస్, దెర్ ఈస్ రియల్ ఆసక్తి. అలా. ఎందుకంటే కంసుడు కూడా భగవంతుడిని మర్చిపోలేకపోతున్నాడు. సో కేవలం స్మరణయే ఒక రూల్ పెట్టేస్తే దెన్ యూ కెన్ సే దట్ కంసుడు కూడా శుద్ధ భక్తుడు అని చెప్పొచ్చు. బట్ యూ కెనాట్ సే దాట్, రైట్? సో అలా, దట్ ఈస్ అనదర్ పాయింట్. సో ఇక్కడ స్థానే రిషికేశ త్రవ ప్రకీర్త్య, మీ యొక్క కీర్తి విని అందరూ ఆనందితులైపోతారు, ఇంకా ఆసక్తి కూడా పెంపొందించుకుంటారు అని ఇక్కడ అర్జునుడు చాలా అద్భుతంగా చెప్పారు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ యొక్క శ్లోకంలో ఇంకో విషయం చెప్పారు. సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి నమస్కరిస్తున్నారు, మీకు దండవత్ ప్రణామాలు చేస్తున్నారు అనే విషయం అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పారు. అండ్ యూ కెన్ రీడ్ దట్ ప్రత్యేకంగా సంస్కృత్. ఏదేదో రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ.
సర్వే నమస్యంతి సిద్ధ సంఘ. సో సిద్ధులు అంటే ఎవరు? ప్రత్యేకంగా ఊర్ధ్వలోకాలలో ఉండేవాళ్ళు, దేవి దేవతలు, సిద్ధలోకంలో ఉండేవాళ్ళు, చారణులు, గంధర్వులు, వీళ్ళందరి దగ్గర చాలా చాలా సిద్ధులు ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ శరీరము కానీ వీళ్ళ చాలా సూక్ష్మంగా ఉంటుంది, వీళ్ళకి రోగాలు రావు, ఇటువంటి పర్ఫెక్టెడ్ బీయింగ్స్. అది కూడా చాలా తపస్సు చేసి అష్టసిద్ధులు పొందారనమాట వాళ్ళు. సో అలాంటి గొప్ప గొప్ప సిద్ధి ఉన్న వాళ్ళు కూడా, కృష్ణ నేను మీ విశ్వరూపంలో చూశాను, వాళ్ళందరూ మీకు ప్రణామాలు చేస్తున్నారు. ఇంకా రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయంతో పారిపోతున్నారు, అటు ఇటు పరిగెడుతున్నారు. రైట్. సో అలా, సో ఆ విధంగా మనం చూస్తాము ఈ సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా భగవంతుడి యొక్క ఆధీనంలోనే పనిచేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సిద్ధ పురుషుడు అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అష్టసిద్ధులు పొందొచ్చు అష్టాంగ యోగము చేసి. కానీ అష్టాంగ యోగ పూర్తి ప్రాసెస్లో వాళ్ళు ధ్యానం ఎవరి మీద చేస్తున్నారు? కృష్ణుడి మీద చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, అంటే విష్ణుమూర్తి పరమాత్మ మీద. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ దట్ ఆ సిద్ధులు కూడా అది పర్మిషన్ ఇచ్చి గ్రాంట్ చేసేది కూడా కృష్ణుడే, భగవంతుడే. రైట్. సో ఆ లెక్క ప్రకారం చూస్తే ఒక వ్యక్తి ఎంత గొప్ప సిద్ధుడైనప్పటికీ ఆయన ఆఖరికి భగవంతుడి ఆధీనంలోనే ఉంటారు. అందుకని అది తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడికి దండవత్ ప్రణామాలు చేస్తున్నారు. ఇంకా రాక్షసులందరూ కూడా అక్కడి నుంచి పారిపోతున్నారు. ఈ యొక్క విషయం కూడా అర్జునుడు గమనించాడు అనమాట. రైట్. ఇంకా రాక్షసుల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వాళ్ళ మనసుకు తోచినట్టుగా ఉండాలని అనుకుంటున్నారు. ఇంకా అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తి భగవంతుడు, సర్వనియంత్రుడు అనే విషయం వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళు ఏదో ఒక రకంగా అటువంటి వాడిని తీసేసి ఆ పోస్ట్లో నేను కూర్చుంటానని వీళ్ళ ప్రయత్నం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీకి వస్తారో ఆఖరికి వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే భగవంతుడు అసమ ఊర్ధ్వ, భగవంతుడికి సమానమైన వాళ్ళు, భగవంతుడికి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ పాయింట్. సో ఈ విషయం రాక్షసులు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. సో అందుకనే ఎవరైతే ఇలా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఇఫ్ టేక్ కంస, హిరణ్యకశిపు కానివ్వండి, వీళ్ళందరూ కూడా. సో కంసుడు కూడా ఎప్పుడైతే తనకు తెలిసిందో ఆ 8వ పుత్రుడు ఎక్కడో ఆల్రెడీ పుట్టాడు, ఇంకా వాడు చంపేస్తాడు అది ఇది అని, సో ఈయన పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాడు తన క్యాబినెట్లో, ఏ విధంగా ఆ పిల్లోడిని వెతికి చంపాలి. సో ఆ విధంగా వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని ఏదో ఒక రకంగా తన అస్తిత్వాన్ని తప్పించేయాలని అనుకుంటున్నారు. ఈవెన్ హిరణ్యకశిపు థాట్, ఎవరా విష్ణు, ఆయనని చంపేస్తాను, ఇంకా ఆయన పొజిషన్లో నేను కూర్చుంటాను. ఎందుకంటే మొన్నే నేను ఇంద్రుడి పొజిషన్లో కూర్చున్నాను, ఇంద్రుడు భయపడుతున్నాడు నన్ను చూసి, సో ఆయన కూడా నన్ను చూసి భయపడతాడు, నేను కూడా ఆయన పొజిషన్లో కూర్చో. భగవంతుడు అంటే ఒక పొజిషన్ అని అనుకుంటున్నారు వాడు. కానీ యాక్చువల్గా భగవంతుడు పొజిషన్ కాదు, భగవంతుడు ఒక వ్యక్తి. ఇంద్ర అనేది పొజిషన్, బ్రహ్మ అనేది పొజిషన్, కానీ భగవాన్ అనేది పొజిషన్ కాదు. ఏదైతే పొజిషన్ ఉంటుందో, ఇవాళ ఒక వ్యక్తి ఉంటాడు, రేపు వేరే వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నన్ను తీసేస్తే వేరే వ్యక్తి వచ్చి ఆ పొజిషన్లో కూర్చుంటారు, కానీ వ్యక్తి మారరు. సో వ్యక్తి భగవంతుడు. ఆ విధంగా ఈ రాక్షసులకి ఈ పాయింట్ అర్థం కాదనమాట. సో దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లమ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ 16వ అధ్యాయంలో కృష్ణుడు దైవాసుర సంపద విభాగ యోగము అనే అధ్యాయంలో దైవీ గుణాలు, రాక్షస గుణాల గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. సో అందులో రాక్షస గుణాలు కూడా లిస్ట్ ఉంది. సో ఎప్పుడెప్పుడు దౌర్భాగ్యం కొద్దీ అందులో ఉండే కొన్ని గుణాలు మనలో కూడా ఉండొచ్చు. సో మనము దాని మీద వర్కౌట్ చేయాలి. ఓకేనా? వర్కౌట్ చేసి వీ కెన్ ఇంప్రూవ్. సో దట్ ఈస్ అనదర్ పాయింట్ ఐ వాంటెడ్ టు టెల్. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ శ్లోకంలో ఒక అద్భుతమైన విషయం అర్జునుడు చెప్పారు. ఈ శ్లోకంలో ఏదైనాను ఇదంతా కూడా యుక్తంగానే జరుగుతున్నది, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది అని చెప్తున్నారు. సో దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇదంతా జరుగుతుంది, ఇక్కడ సిద్ధులు అందరూ ప్రణామాలు చేస్తున్నారు, రాక్షసులు అంతా అటు పరిగెడుతున్నారు. దీనికంటే ముందు చూసిన దాంట్లో చాలామంది కౌరవుల దాంట్లో ఉన్న వాళ్ళు భగవంతుడి పళ్ళ మధ్య చిక్కి చచ్చిపోతున్నారు. అవునా? సో ఇదంతా కూడా చూసి ఇదంతా పర్ఫెక్ట్గానే నడుస్తుంది, ఎందుకంటే ఇదంతా కూడా మీ ప్లాన్ కాబట్టి. సో ఆ విధంగా భగవంతుడి ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్వేస్ పర్ఫెక్ట్, బికాస్ భగవంతుడు ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్. సో మనకంటే ఎక్కువ డేటా భగవంతుడి దగ్గర ఉంది. టు టేక్ అ గుడ్ డిసిజన్ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ డేటా, అండ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ డేటా.
మనకు మన పాస్టే తెలీదు. సో మనం ఎందుకు దుఃఖం అనుభవిస్తున్నామో, మనం ఎప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామో, ఇంకా ఎన్నాళ్ళు నేను ఇది భరించాలి, ఇటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. బికాజ్ వీ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? కానీ దీని ఆన్సర్ భగవంతుడి దగ్గర ఉంది, ఆయనకు తెలుసు ఆల్రెడీ, రైట్? సో ఆ విధంగా భగవంతుడు అందరికంటే తెలివి కలిగిన వాడు, సర్వజ్ఞుడు. సో ఆ విధంగా మనం చూస్తే మన జీవితాన్ని మనం భగవంతుడికి అంకితం చేసేస్తే, కృష్ణుడి చేతిలో వదిలేస్తే, ఏ విధంగానైతే అర్జునుడు రథంలో కూర్చున్నప్పటికీ రథసారథి కృష్ణుణ్ణి చేశారు అర్జునుడు, అంటే రథం వీరు నరపంది. అదే విధంగా మన జీవితాన్ని కూడా మనం భగవంతుడి చేతిలో ఇచ్చేసేయాలి. సో దాని అర్థం ప్రాక్టికల్గా ఏంటంటే, మనము చాలా చాలా ప్రామాణికంగా భక్తి చేస్తే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ భక్తి చేస్తే, ప్రామాణికంగా భక్తి చేస్తే. సో ప్రామాణికంగా భక్తి చేస్తున్నామని ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఎవరని చెప్తారా? ప్రామాణికంగా భక్తి చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? ఆలోచించి చెప్పండి. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే ప్రామాణికం భక్తి చేస్తున్నట్టేమో కదా ప్రభుజీ. హరే కృష్ణ. నాట్ రియలీ. ప్రామాణికమైన గురువునే ఒక్క నిమిషం, వన్ బై వన్. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుందాం, దాని ఆన్సర్ చెక్ చేస్తాం. సో ఒక మాతాజీ అన్నారు, ప్రామాణికంగా భక్తి చేస్తున్నామంటే 4 నియమాలు పాటించడం. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, ఎందుకంటే ఈ 4 నియమాలు పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో, కానీ వాళ్ళు భక్తి చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ టెల్ యూ, బుద్ధిస్ట్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, వాళ్ళు 4 నియమాలు పాటిస్తారు. ఇంకా వాళ్ళు క్యారెట్ కూడా తినరు, ఇంకా ఆలు కూడా తినరు, ఏది తినరు, గ్రౌండ్ కింద వచ్చేది. అంటే మనకంటే ఎక్కువ తీవ్రత ఉంది దాంట్లో, కానీ వాళ్ళకు భక్తి లేదు. దే ఆర్ నాట్ సరెండర్ టు కృష్ణ, రైట్? సో అందుకే నేను ఈ ప్రశ్న కావాలని అడిగాను. జనరల్గా ఏమవుతుందంటే, ప్రామాణికంగా భక్తి అనగానే మన ఆలోచన జనరల్గా ఎలా ఉంటుందంటే, మనం బాహ్యంగా జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం, రైట్? విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్, రైట్? సో ఇంకెవరైనా చెప్తారా? సుబ్బారావు అన్మ్యూట్ చేశారు, చెప్పండి. అంటే శరణాగతి లాగా భక్తి చేయాలి ప్రభు. శరణాగతి అంటే 6 ప్రాసెస్ ఏంటంటే, ఏదైతే మనకి భక్తికి అనుకూలంగా లేదో అది వదిలిపెట్టాలి, ఏదైతే భక్తికి అనుకూలంగా ఉందో అది చేయాలి. 3వది పూర్తి విశ్వాసంతో చేయాలి భగవంతుడి మీద, వీఆర్ ఫుల్లీ సరెండర్డ్, ఈ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్, ఈవెన్ దో అవర్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. నెక్స్ట్, భగవంతుడు ఎలా అయినా మన ఏ కష్టం ఉన్నా ఆయన తీరుస్తాడని నమ్మకంతో చేయాలి. ఓకే, ఫైన్. సో ఇవి ఖచ్చితంగా శరణాగతి లక్షణాలు అవ్వచ్చు టు అ లార్జ్ ఎక్స్టెంట్. ఓకే, ఎస్. కానీ ఇంకా కొన్ని పాయింట్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? రాజ్ కుమార్ ప్రభు మీరు అన్మ్యూట్ చేశారు, ఇంకా మన రఘునాథ్ ప్రభు కూడా చేశారు. సో ఫస్ట్ రాజ్ కుమార్ ప్రభు మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రామాణికమైన గురువు మరియు ఆ గురు పరంపరలో విషయాలు నేర్చుకొని భక్తి చేయడం అనేది ప్రామాణికం కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దిస్ టూ ఆల్సో హ్యాస్ అ ప్రాబ్లమ్, ఐ విల్ టెల్ యూ. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దాట్, ఒక వ్యక్తి ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళొచ్చు, కరెక్ట్? సో తను ఏ హేతువుతో వెళ్తున్నాడో మనకు తెలియదు కదా, ఎస్ ఆర్ నో? ప్రామాణికమైన గురువు దగ్గర అనేక మంది వ్యక్తులు వస్తారు, కానీ అందరూ ప్రామాణికం కాదు. అందుకనే కొంచెం సమయం తర్వాత వాళ్ళు వదిలేసి కూడా వెళ్ళిపోతారు. ప్రభుపాదుల వారు ప్రామాణికమైన గురువే, ప్రభుపాదుల వారి దగ్గరికి చాలా మంది వచ్చారు, కానీ అందరూ టికాయించలేదు లాస్ట్ వరకు. సో just because you are in touch with a pramanic guru doesn't mean that you are pramanic, which means that if you are pramanic, then the combination is best. నా అర్థం అంటే, మీరు ప్రామాణికమైన హేతుతో వెళ్ళారనుకోండి, మీకు ఇంకా ప్రామాణికమైన గురువు దొరికారనుకోండి, దెన్ దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. సో మీరు చెప్పిన దాంట్లో అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా, ఎందుకంటే ఎంతోమంది ప్రామాణిక గురువు దగ్గరకు వస్తారు, కానీ అందరూ కూడా ఆ లెవెల్లో ఉండరు. సో ఐ వాంట్ టు గో లిటిల్ బిట్ ఇన్సైడ్. కొంచెం ఎలా ఆలోచించండి అంటే, ఆ భక్తురాలి యొక్క మనోభావం ఎలా ఉంటుంది, హౌ ఇస్ దర్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ని బట్టి మనం జడ్జ్ చేయొచ్చు ఈ వ్యక్తి ప్రామాణికమైన వాడా కాదా అనేది. సో యూ హ్యావ్ టు సీ ద యాటిట్యూడ్ ఆల్సో. ఎస్, రఘునాథ్ గోపీనాథ్ ప్రభు మీరు అన్మ్యూట్ చేశారు ప్రభుజీ. వుడ్ యు లైక్ టు యాడ్ సమ్ పాయింట్? నో? ఓకే, వేరెవరైనా పాయింట్ అనుకుంటున్నారా? ఓకే, నో వన్, ఫైన్. ఎస్, మైథిలి మాధవి చెప్పండి.
ప్రభుజీ శాస్త్ర సమ్మతంగా గురువు సాధు శాస్త్రాల ఆధారంగా భక్తి చేయడం అనేసి అనుకుంటున్నాను నేను. ఎస్, దట్ ఈస్ ఆల్సో ట్రూ టు సమ్ ఎక్స్టెంట్, డెఫినెట్లీ. ముఖ్యంగా ఒక పాయింట్ మనం గమనించాలి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, పర్సనల్ రియలైజేషన్. నేను చూశాను ప్రామాణికంగా ఉండే భక్తులను ప్రత్యేకంగా నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం మీద చాలా చాలా ఫోకస్డ్గా ఉంటారు. చాలా ఫోకస్డ్గా అంటే ఏంటంటే, మనం ఒక సత్సంగానికి వచ్చాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒక భక్తి చేస్తున్నాం, ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. వాడే అది అన్నాడు, ఇదేమో జరిగింది, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని ద్వారా వీళ్ళ మీద ప్రభావమే అవ్వట్లేదు. వీళ్ళని రెస్పెక్ట్ ఇచ్చారా లేదా, డజంట్ మ్యాటర్. నన్ను ఎవరు ఏదో నిందించారు, డజంట్ మ్యాటర్. బికాస్ ఐ హ్యావ్ కమ్ హియర్ టు లవ్ కృష్ణ, టు ఆఫర్ మై లవ్ టు కృష్ణ. ఎంత ప్రామాణికమైనది. ఐ హ్యావ్ సీన్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెర్ ఆర్ ఆల్సో కేసెస్ నేను చూశాను, ఎక్కడైతే పేరు ప్రతిష్ట కోసం రావడం జరుగుతుంది, ఇంకా పేరు ప్రతిష్ట రాలేదని వదిలేసి వెళ్ళిపోయారు. రోజు ఇంత మేము సేవ చేశాం, మీరు నా పేరే అనౌన్స్ చేయలేదు, ఇది మరి ఎందుకు, ఏం 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 దొరికింది మాకు? సో ఇట్ మీన్స్ వీ డిడ్ సేవ టు గెట్ నేమ్, ఎస్, నాట్ కృష్ణస్ బ్లెస్సింగ్స్. సో ద హోల్ పాయింట్ ఈస్ డిఫీటెడ్, ఎస్ ఆర్ నో? సో ఆ వ్యక్తి చాలా తీవ్రంగా సేవ చేశాడేమో, కానీ హేతువు ఎప్పుడు తెలుస్తుంది? ఇటువంటి సందర్భాలలో తెలుస్తుంది. సో ఇంకో లక్షణం గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రామాణికంగా భక్తులు ఎంతో లక్షణం తెలుసా? ఒక మంచి స్టేట్మెంట్ విన్నాను నేను ఒక క్లాస్లో. ఒక భక్తుడికి ఒక సేవ ఇవ్వండి. నా ఇది భక్తుల ఇంటర్నల్ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను నేను. ఇంటర్నల్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు సేవాస్ ఉంటాయి, సేవ, మార్నింగ్ ప్రోగ్రామ్, క్లాస్, ఇవన్నీ కూడా. ఒక సేవ ఇవ్వండి, ఆయన ఆ సేవలో నైపుణ్యం ఉంది, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తున్నారు. సుబ్బారావు ప్రభు ఉన్నారనుకోండి, మంచి కుకింగ్ సేవ చేస్తారు, టెంపుల్కి వచ్చి పాపం చాలా దూరం నుంచి ఒక 3-4 సంవత్సరాలు చేస్తున్నారు, మంచి ఎక్స్పర్ట్ అయిపోయారు. అకస్మాత్తుగా ఇన్ఛార్జ్ వచ్చేసి, సుబ్బారావు గారు రేపటి నుంచి ఈ సేవ మీకు ఉండదు, మిమ్మల్ని ఈ సేవ నుండి తీసేస్తున్నాం, ఎందుకంటే వేరే కొంతమంది వచ్చారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మరి ఈ 3-4 ఏళ్ళు సుబ్బారావు ప్రభు చాలా సేవ చేసి ఆ సిస్టమ్ని మంచిగా సెటప్ చేశారు. ఇంకా అది సెటప్ చేసినందుకు ఆయనకు మంచి పేరు కూడా ఉంది అక్కడ. ఓకే, ఇప్పుడు ప్రామాణికమైన భక్తుడి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇంకా ప్రామాణికంగా లేని భక్తుడి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీరు చెప్పాలి నాకు. హూ కెన్ టెల్? ఫస్ట్ చెప్పండి, ప్రామాణికంగా లేని భక్తుడు ఎలా రెస్పాండ్ చేస్తాడు ఈ సిచ్యువేషన్లో? సుబ్బారావు ప్రభు మీరే చెప్పండి, మీ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ప్రభు, యాక్చువల్గా అయితే ప్రామాణికంగా ఉండేవాళ్ళు పర్వాలేదు, భగవంతుడు అంతవరకు సేవ ఇచ్చాడు, తర్వాత ఇంకో సేవ తీసుకుందామని చెప్పి అనుకుని వెళ్తారు. ప్రామాణికం లేని, నేను ఇన్ని రోజుల నుంచి నేను బిల్డప్ చేశాను, నాకు ఇప్పుడు అది కావాల్సిందని ఫీల్ అవుతారు. ప్రామాణికం లేని వాళ్ళు. ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, 2 రోజులు చేసాము, నెక్స్ట్ ఇంకో సేవ చేద్దాం, ఇది కాకపోతే ఇంకో సేవ చేద్దాం, ఏదైనా సేవ మనకి. ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ అస్. వెరీ గుడ్. సో చాలా సింపుల్గా చెప్పేశారు మీరు. సో దట్ ఈస్ వెరీ ట్రూ. సో ప్రామాణిక భక్తుడి యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే, ఆ భక్తుడి దగ్గర నుంచి ఏదైనా సేవ తీసుకోబడితే కూడా ఆ భక్తుడు డిస్టర్బ్ అవ్వడు. ఎందుకంటే తనకు ఏ సేవ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, సేవ అనేది ఇంపార్టెంట్. చిన్న స్టేట్మెంట్ కానీ చాలా డీప్. ఏ సేవ అనేది కాదు, సేవ అనేది. సో అకస్మాత్తుగా ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దిసే రోజు గిన్నెలు తోమాలి, సో ఐ షుడ్ బి రెడీ. ఎందుకంటే ఈ క్లాస్ ఇచ్చేదానికి వెనకాల ఉద్దేశం ఏంటి? కృష్ణుడికి సంతృప్తి కలిగించడం. ఇంకా అక్కడ గిన్నెలు తోమడానికి వెనకాల ఉద్దేశం కూడా కృష్ణుడికి సంతృప్తి కలిగించడం. రెండింట్లో యాక్చువల్గా ఏమీ తేడా లేదు, ఓన్లీ బాహ్యంగా తేడా ఉంది. ఇది కొంచెం లైమ్ లైట్ సేవ, అవునా? క్లాస్ ఇవ్వడము, ఇంకా ఒక టీచర్ అవ్వడము, అది కూడా లైమ్ లైట్. అందరు వచ్చి ప్రణామాలు చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తుంటారు. రిస్క్ కూడా ఉంది చాలా ఇందులో. సో రిస్కీ సేవ ఇది కొంచెం. ఇంకా కొంచెం గిన్నెలు తోమడం ఈజీ అక్కడ, రైట్? అక్కడ ఎక్కువ పేరు ప్రతిష్ట రాదు, అహంకారం కూడా, ఉన్న అహంకారం కూడా తగ్గిపోతుంది అక్కడ, ఇంకా అహంకారం పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి, అందరు నన్ను వింటున్నారు, రోజు అందరు నన్ను గౌరవిస్తున్నారు, హరే కృష్ణ అంటున్నారు. సో ఈ విధంగా మనము ఒక ప్రత్యేకమైన సేవా రూపానికి ఆసక్తి ఉండకుండా సేవ అనే దానికి మనకు ఆసక్తి ఉండాలి, రైట్? సో అందుకని ఇలా జరిగిన ఈ కేసులు, అందుకనే చెప్తుంది, ఇట్ ఈస్ నాట్ ఇమాజినరీ కేస్. ఒక భక్తుడికి అకస్మాత్తుగా సేవ తీసేస్తే వాడు నిద్రే పెట్టలేదు రాత్రి అంతా. 4 ఏళ్ళు చేశానంటే ఒక్క క్షణం, ఇదేదో కంపెనీలో నుంచి ఫైర్ చేసేస్తే ఎలా ఫీలింగ్ వస్తుంది అంటే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో దాని అర్థం ఏంటంటే
తను అనుకుంటున్నాడు ఇదంతా బిల్డ్ చేసింది నేను, ఇది ఈ ఒక్క రెస్టారెంట్ సెటప్ చేసింది నేను, అకస్మాత్తుగా నన్నే తీసేశారా అని. సో ఆయన ఈ విషయం అర్థం చేసుకోలేకపోయాడు. బిల్డ్ చేసేవారు ఎవరు అసలు, నడిపించేది ఎవరు అసలు? ఎస్ ఆర్ నో? ఇది అనుక్షణం. అందుకనే మనం రోజు పొద్దున్న లేవగానే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకు గుర్తుకు రావాలి. కృష్ణ, ఇవాళ నేను ప్రాణంతో ఉంటానో లేదా, ఎలాగో మీరు నన్ను బ్రతికించారు, పొద్దున్న లేచాను, నేను ఊపిరి నడుస్తుంది, థ్యాంక్ యూ. నా జీవితం అంతా నడిపేది మీరే, ఇంకా నేను చేసినదంతా కూడా నడిపేది మీరే. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఇప్పుడు జస్ట్ మీకు అందరికీ అనౌన్స్ చేయలేదు నేను ఇప్పుడు రీసెంట్గా కంపెనీ మార్చాను. సో ఐఎమ్ జాయినింగ్ మైక్రోసాఫ్ట్ యాజ్ అ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్? సో ఇది చాలా మందికి డ్రీమ్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, జస్ట్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాండ్ ఆన్ మై హార్ట్, ఐ రియలీ డోంట్ నో హౌ ఐ గాట్ సెలెక్టెడ్. Right? I just made an attempt. That's it. So it is very clear Krishna is running the show. Yes or no? So I should engage that money in Krishna's service. Now it's an obligation on me. Right? Otherwise I will become a cheater. Yes or no? So ఆ విధంగా we have to see. I mean, చాలా మంది it becomes a, ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా, ఏదో పెద్దగా సాధించాను, IIT or whatever it is. Ultimately at the end of the day, ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు కృష్ణ, ఐ మీన్ వాట్ కృష్ణ ఇస్ గివింగ్ అస్, కృష్ణుడు తన సేవని మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది ముఖ్యమా, లేకపోతే ఈ మటీరియల్ అచీవ్మెంట్స్ మన ముఖ్యమా? సో మటీరియల్ అచీవ్మెంట్స్ వస్తే కూడా వీ యూజ్ ఇట్ ఫర్ కృష్ణ సర్వీస్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. ఆ భావంతో మనం ఉండాలి. కానీ నేను ఇది చేశాను, నేను అది చేశాను, తెలుసా, నేను ఇంత కష్టపడి ఇంటర్వ్యూ క్రాక్ చేశాను, ఇట్స్ ఓకే. కష్టపడ్డారేమో, నేను కూడా కష్టపడ్డాను, బట్ ఆ కష్టపడ్డదానికి వెనకాల శక్తి ఇదంతా ఎవరు ఇచ్చారు? సో అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రూట్స్. సో అలా మనం ఎప్పుడు కూడా వినమ్రంగా ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం సర్వీసెస్లో కూడా ఎప్పుడెప్పుడు కృష్ణుడు మన చేత మంచి అద్భుతమైన కార్యాలు చేయించగలుగుతాడు. సార్, ఐ స్టిల్ రిమెంబర్ 2022 ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ బ్లాంక్. ఐ డోంట్ నో ఎక్కడేం ప్రీచింగ్ చేయాలి, ఎక్కువ ఎవరు తెలియదు, కొంతమంది భక్తులు తెలుసు, బట్ కంప్లీట్ గ్రౌండ్ బ్లాంక్ ఉందన్నమాట. సో నాకు కూడా అంతేం పెద్దగా తెలియలేదు, అంత చిత్తశుద్ధి లేదు ఏదో పెద్ద ప్రచారం చేయాలని. బట్ నాలాంటి వాడిని కూడా ఉపయోగించి కృష్ణుడు అనేక విషయాలు చేయించగలిగారు. ఇన్ ద లాస్ట్ 2.5 years చాలామంది భక్తులు కనెక్ట్ అయ్యారు, మంచి 2-3 ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఎస్ ఆర్ నో? సో దెన్ ఐ రియలైజ్డ్ యాక్చువల్లీ ఇది ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా కృష్ణుడే చేశారు ఇది. ఎందుకంటే ఇది చేసే సామర్థ్యం నా దగ్గర లేదు. సో నా జపమే స్ట్రగల్ నడుస్తుంది, నా రీడింగే స్ట్రగల్ నడుస్తుంది, నేను వేరే వాళ్ళకి ఏం ప్రచారం చేస్తాను అని నేను అనుకుంటున్న సమయంలో కూడా భగవంతుడు ఇలా చేయిస్తారు అద్భుతమైన కార్యాలు. సో దాని ద్వారా అర్థమవుతుంది ఇదంతా భగవంతుడే చేస్తున్నారు, A to Z, రైట్? సో అలా అని ఆ భావం మనకి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రామాణికమైన భావం.